నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. కాదాంబరి జత్వాని ఆమె ఒక లేఖ రాశారు. తన పైన అంటే సిఐడి దర్యాప్తు తర్వాత కోర్టులో సబ్మిట్ చేసినటువంటి షార్ట్ షీట్ ఏమైతే ఉందో ఆ కేసుకు సంబంధించి, అంటే కాదాంబరి జత్వాని నటి, ముంబాయి నటికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సిఐడి షార్ట్ షీటు ఫైల్ చేసింది గత కొద్ది రోజులుగా. ఒక 20 పేజీలకు సంబంధించిన షార్ట్ షీట్. ఆ షార్ట్ షీట్లో సిఐడి కొన్ని ప్రధాన అంశాలని పేర్కొంది. కాదాంబరి జత్వాని ఒక్కల విద్యాసాగర్తో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాన్ని ఉపయోగించుకుని కొన్ని సందర్భాల్లో అతన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి కొంత మొత్తంలో అంటే 1,32,00,000 వరకు కూడా డబ్బులు తీసుకుందని. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత తన పైన అంటే తీసుకుని తన బ్లాక్మెయిల్ చేసిన తర్వాత తన మీద కుక్కల విద్యాసాగర్ తనకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ విషయంలో ఫిర్యాదు చేశాడని, ఆ ఫిర్యాదులో ఆవిడ అరెస్ట్ అయిందని, ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే కాదాంబరి జత్వాని కూడా అతని బ్లాక్మెయిలింగ్కి, ఎక్స్టార్షన్కి పాల్పడింది. కొంత డబ్బులు 1,32,00,000 వరకు తీసుకుంది. దాని ద్వారా కాదాంబరి జత్వానితో పాటు ఆమె తల్లి జాయింట్ అకౌంట్స్ కూడా డబ్బులు వచ్చాయనే దాని మీద సిఐడి చేసినటువంటి షార్ట్ షీట్ ఏదైతే ఉందో అందులో ప్రధానమైనటువంటి ఒక అంశము ఈ 1,30,00,000 రూపాయలు, అదేవిధంగా తన ఎక్స్టార్షన్స్, బ్లాక్మెయిల్, ఇలాంటివన్నీ అంశాలు కూడా షార్ట్ షీట్లో ఉన్నాయని. సరే, దీనికి సంబంధించి కాదాంబరి జత్వాని అంటే షార్ట్ షీట్ వేసిన కొద్ది రోజులకి, అంటే ఇవాళ ఆవిడొక లెటర్ రిలీజ్ చేశారు. ఓపెన్ లెటర్ ఒకటి రిలీజ్ చేశారు. గౌరవనీయులైన అందరికీ, దెన్ డాక్టర్ కాదాంబరి, ఇది ఇంగ్లీష్లో పంపించారు, దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రయత్నం ఆవిడ ఆ లేఖలో ఏమి రాసింది అనేది 1-2 నిమిషాల్లో చదివినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను డాక్టర్ కాదాంబరి జత్వాని. నా విద్యాపాస్యంలో ప్రతి దశలోనూ డిస్టింక్షన్తో గోల్డ్ మెడల్ సాధించిన వైద్యురాల్ని. ప్రతిష్టాత్మక అమెరికన్ వైద్య విశ్వవిద్యాలయాలతో విద్యా సంబంధమైన అనుబంధం కలిగి ఉన్నాను. నేను బోర్డు టాపర్ని మరియు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గ్రహీతను. ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా కేవలం నా సొంత ప్రతిభ, మెరిట్ ఆధారంగానే నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను. నాపై మరి నా కుటుంబంపై 2024 ఆంధ్రప్రదేశ్లో అత్యంత దురుద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా దాఖలు చేసిన ఒక అబద్ధపు కేసు. కొంతమంది ఉన్నత స్థాయి శక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అత్యంత వ్యూహాత్మకంగా మరియు అత్యవసరంగా సమయం చూసి పెట్టబడింది. ప్రస్తుతం జరుగుతున్న లోపాయిష్టమైన దర్యాప్తుకు వ్యతిరేకంగా నేను ఈ వాస్తవాలను ఇక్కడ సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఈ దర్యాప్తులో నా వాంగ్మూలాన్ని మరియు నా వైపు ఉన్న న్యాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలైతే ఆ శక్తివంతమైన శక్తులతో ముడిపడి ఉన్నాయో అటువంటి కొన్ని ప్రచురణలు తప్పుడు వాస్తవాల ఆధారంగా అల్లిన కథనాలను ప్రచారంలోకి తెస్తున్నాయి. నా అమాయక కుటుంబం దాదాపు 2.5 సంవత్సరాల సుదీర్ఘమైన అన్యాయమైన వేదన తర్వాత ఇప్పుడు గౌరవప్రదంగా నిర్దోషులుగా విముక్తి పొందింది. సిఐడి దాఖలు చేసిన షార్ట్షీట్ కేవలం 20 పేజీల పత్రం మాత్రమే. అందులో నాపై మోపిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి. వీటిని నేను బలమైన ఆధారాలతో తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దర్యాప్తు సంస్థ కనుగొన్న విషయాలు ప్రధానంగా నా ఖాతాలోకి ఫిర్యాదుదారుడి నుండి బదిలీ అయిన దాదాపు 4.5 లక్షల ఆర్థిక లావాదేవీ కాల్ డేటా రికార్డులు, సిడిఆర్ మరియు ఎలక్ట్రానిక్ సందేశాలు ఆధారంగా ఉన్నాయి. ఇవి కేవలం అతనితో నాకు కమ్యూనికేషన్ సంభాషణ ఉందని మాత్రమే నిరూపిస్తాయి. నా ఖాతాలోకి వచ్చిన మొత్తం నేను అతని కోసం చేసిన పనికి మరియు కొన్ని స్వచ్ఛంద బహుమతుల రూపంలో వచ్చినవి మాత్రమే. మిగిలిన చెల్లింపులను ఇవ్వవలసినదిగా నేను అడగవలసి వచ్చింది, కానీ అతడు వాటిని చెల్లించడంలో విఫలమయ్యాడు. నా ఖాతాలోకి డబ్బులు బదిలీ అయినంత మాత్రాన నా వైపు నుండి ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తన ఉన్నట్లు కాదు, లేదా అతనితో మాట్లాడినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు. అతని నేరపూరిత నేపథ్యం గురించి తెలిసిన తర్వాత నేను అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించాననే విషయం
అలాగే అతను నాకు పంపిన అసభ్యకరమైన న్యూడ్ మిర్రర్ సెల్ఫీ ఫోటోలతో నన్ను వేధించాడనే నిజం ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో బహిరంగంగా ఉంది. విచిత్రం ఏంటంటే అదే సెల్ఫీ ఫోటోను సిఐడి వారు నాపై అపఖ్యాతి పాలు చేసే స్థితిలో ఉన్న ఫోటో అనే తప్పుడు ఆధారంతో జత చేశారు. ఇందులో చేర్చిన సాక్ష్యాలు వాంగ్మూలాలు ఇప్పటికే అబద్ధాలను నిరూపించబడ్డాయి. గౌరవనీయ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ సాక్ష్యాలు రివర్స్ అయ్యాయి. దీని ఫలితంగా ఫిర్యాదుదారుడిపై మరియు 2025లో సస్పెండ్ అయిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగింది. అతనితో ఉన్న పరిచయం, సంభాషణలు మరియు ఆర్థిక లావాదేవీలన్నీ దాదాపు ఒక దశాబ్దం క్రితమే ముగిసిపోయాయి. ఇక ఎఫ్ఐఆర్లో ఉన్న మిగిలిన ధృవీకరించబడని కల్పిత సినిమా కథల వంటి విషయాలన్నీ కేవలం దురుద్దేశపూర్వకంగా ఊహాజనిత కల్పనలు మాత్రమే. వాటిని తప్పుగా చిత్రీకరిస్తూ కొన్ని పత్రికలు పేజీల కొద్ది కథనాలుగా ప్రచురించాయి. ప్రయోజనాల కోసం పనిచేసే ఒక నిర్దిష్ట పత్రిక 24 గంటల్లో ఒకే కథనాన్ని 3 సార్లు ప్రచురించింది. నా ఖాతాలో జమ అయిన సుమారు 4.5 లక్షల మొత్తాన్ని 1,32 లక్షలుగా తప్పుగా చూపిస్తున్నారు. ఒక అమాయక అవివాహిత యువతి మరియు ఒకరు కుమార్తె పట్ల కనీసం మానవత్వం, సానుభూతి లేకుండా తప్పుడు అత్యాచారం కేసు పెడతానని బెదిరించడం, అపఖ్యాతి పాలు చేసే ఫోటోలు నిజానికి అక్కడ జరిగింది. దీనికి పూర్తిగా విరుద్ధంగా రాకెట్, బ్లాక్మెయిల్, వసూళ్లు వంటి పదాలను క్రూరంగా ఉపయోగించారు. నేర చరిత్ర కలిగిన ఆ ఫిర్యాదుదారుడు నన్ను ఇరికించడానికి ఫోర్జరీ చేసిన భూమి పత్రాలను ఉపయోగించాడని గౌరవనీయ మేజిస్ట్రేట్ కోర్టులో స్టేట్మెంట్లో ఇప్పటికే రికార్డ్ అయ్యింది. అతను వివాహ ప్రతిపాదన కోసం పంపిన జన్మకొండలని అంటే జాతకాన్ని కూడా నేను ఎప్పటికే రికార్డుల్లో ఉంచాను. పెద్ద శక్తులతో సమానంగా పోరాడడానికి నాకు ఎలాంటి రాజకీయ ప్రభావం, వనరులు లేదా అండదండలు లేవు. అందుకే నన్ను సులభంగా లక్ష్యంగా చేసుకున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, ఆదాయం కోసం నన్ను బలిపశువును చేస్తున్న దర్యాప్తు అధికారులకు మరియు మీడియాలను కొన్ని విభాగాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు నన్ను ఇంతలా వేధించడం ఎంత మాత్రం నైతికంగా సమర్థించదగినది కాదు. దీనికోసం నేను కేవలం నా కష్టార్జితం, ప్రతిభపై నిర్మించుకున్న నా జీవితకాలపు అద్భుతమైన పనిని, ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని నా కెరియర్ను, ప్రతిష్టను, గౌరవాన్ని, భవిష్యత్తు అవకాశాలను మరియు నా వ్యక్తిగత బంధాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. నిరాధారమైన అబద్ధపు ఆరోపణలు దర్యాప్తు సంస్థ పూర్తిగా కొట్టేయాలి తప్ప వాటిని మరింత పెంచి చూపించకూడదు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణల వల్ల జరిగే పరిణామాలు వెనక్కి తీసుకోలేనివి మరియు జీవితాంతం కోలుకోలేనివి, నష్టాన్ని కలిగిస్తాయి. నా పేరు ఈ కేసు నుండి పూర్తిగా మరియు స్పష్టంగా తొలగించబడడానికి ఇకపై వారం లేదా నెల రోజులకు మించి ఎలాంటి ఆలస్యం జరగకూడదని నేను ప్రార్థిస్తున్నాను. శక్తివంతమైన శక్తులు లొంగిపోయి సంచలనం కోసం వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరిస్తున్న మీడియా విభాగాలకు నేను ఒకటే విన్నవిస్తున్నాను. వారు నాకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. నా కన్నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. నా తర్వాత రాబోయే ఇతర అమ్మాయిల భవిష్యత్తు కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో వెలుగులోకి వచ్చే సత్యం ఒక శక్తిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలతో మీ భావధీరాలు డాక్టరు కాదాంబరి జత్వాని. సో ఇది ఆవిడ రాసినటువంటి లేఖ. ఈ లేఖలో ఆవిడ అనేక అంశాలను ప్రస్తావించారు. కేవలం ఇక్కడ నమోదైనటువంటి ఒక తప్పుడు కేసు, అతను పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు. సో ఆ కేసు కూడా ఆవిడ మీద ఉన్నటువంటి పర్సనల్ గ్లడ్జింగ్తో కుక్కల విద్యాసాగర్ అనే అతను పెట్టాడని. ఎందుకు పెట్టాడని, తనతో ఉన్నటువంటి వివాహ అంటే పెళ్ళి చేసుకోవాలనేటువంటి ఒక ప్రపోజల్ని ఆమె ముందుకు తీసుకెళ్ళడం, ఆవిడ దాన్ని నిరాకరించడంతో పెట్టినటువంటి కేసు. సో అంతకుముందు తనకి స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి గిఫ్ట్లు కావచ్చు, లేదంటే తనతో చేయించుకున్నటువంటి పని, మరి అది అంటే ఆయనకి ఏదైనా వైద్య సదుపాయాలు అందించిన డాక్టర్ కాబట్టి అలా ఏమన్నా జరిగినటువంటి ఒక దానికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఆమె 4.5 లక్షలు చెప్తూ ఉంది. అవి ట్రాన్సాక్షన్ కింద చూపిస్తూ ఉంది. మరి 1,32,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది అని సిఐడి షార్ట్ షీట్లో పేర్కొన్నటువంటి అంశాలు, షార్ట్ షీట్లో పేర్కొన్నటువంటి వాటికి
ఆధారాలు లేకుండా సీఏ కోర్టులో సమర్పిస్తుందా, ఛార్జ్షీట్ వేస్తుందా? కోర్టు రేపొద్దున విచారణ చేసే సమయంలో 1,32,00,000 రూపాయలకు సంబంధించి ఆధారాలు ఎక్కడా అని పోలీసులను అడుగుదా? సో దానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదా సిడిఆర్, కాల్ డేటా రికార్డు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ అడుగుతుంది కదా కోర్టు రేపొద్దున. అవన్నీ అడిగిన తర్వాతే కదా నేరం జరిగిందా లేదా అని 30,32,00,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అని నిర్ధారణకు వచ్చేది న్యాయమూర్తి. సో మరి అలా జరగలేదు అని, తర్వాత అలా జరగకపోతే సిఐడి అంత బలమైనటువంటి ఒక ఆరోపణ, లేదంటే అంత బలమైనటువంటి ఇంత సుదీర్ఘకాల ఇన్వెస్టిగేషన్లో సిఐడి ఇంత బలమైనటువంటి ఒక అంశాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావిస్తారా, కోర్టు ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా ఆలోచించాలి. సో ఉన్నదేమో కూటమి ప్రభుత్వం అధికారంలో, కాదాంబరి జత్వానీ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు ఇచ్చారు. అప్పుడే ఐపీఎస్ల మీద యాక్షన్ తీసుకున్నారు, కాదాంబరి జత్వానికి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. అలాంటి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రస్తుత అధికారులు ఈవిడ మీద 1,32,00,000 సంబంధించినటువంటి ఒక నింద మోపుతారా అనేది కూడా ఇవాళ చర్చగా మారినటువంటి పరిస్థితి. తర్వాత ప్రధానంగా ఆవిడ మీడియా ఛానల్స్ ఆమెకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఛార్జ్షీట్ వేసింది సిఐడి, అది ఉన్నది కోర్టులో. సిఐడి ఛార్జ్షీట్లో ఉన్న అంశాలనే ప్రస్తావించారు. 20 పేజీల ఛార్జ్షీట్ ఆల్రెడీ సిఐడి వేసింది. సిఐడి ఛార్జ్షీట్లో ఏదైతే ఉందో ఆ అంశాలనే మీడియా ప్రస్తావించింది. వ్యక్తిగతంగా కాదాంబరి జత్వానీ ఎవరికి, ఇక్కడున్న మీడియాకి ఎవరికి శత్రువు కాదు. వ్యక్తిగతంగా ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సత్యం జిందాల్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడున్న మీడియాకి ఏమీ బాసు కాదు, లేదా కుక్కల విద్యాసాగర్ ఏమి ఇక్కడున్న మీడియాకి పార్ట్నరు కాదు, లేదా ఇక్కడున్న మీడియా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాదాంబరి జత్వానీ అనేటువంటి ఒక మహిళ మీద అక్కసు వెళ్ళగక్కడానికి మొత్తం అన్ని పనులు మానుకుని సిద్ధంగానూ లేవు. ఎందుకంటే ఇవిడికి అన్యాయం జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉన్న తర్వాత ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇదే ఎంటైర్ తెలుగు మీడియా ఆ రోజు ఆ అంశాన్ని ఖండించింది. ఆవిడికి న్యాయం జరగాలని చెప్పని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. సో ఈరోజు ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలని మీడియా ప్రస్తావిస్తే బహిరంగ క్షమాపణ చెప్పాలనుకోవడం తప్పు. ఈవిడ పోరాటం చేయాల్సింది ఫస్ట్ కోర్టులో ఇలా ఓపెన్ లేఖలు రాసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆధారాలు అంటూ నోటి మాటలతో చెప్పడం కాకుండా, చేతి రాతలతో ఇదే ఆధారం అని చెప్పడం కాకుండా, ఈవిడ దగ్గర ఆధారాలు తీసుకుని అక్కడ ఇంకో పిటిషన్ వేసి సిఐడి ఛార్జ్షీట్లో అన్నీ తప్పులు ఉన్నాయని చెప్పని అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేసి ఆమె పైన ఉన్నటువంటి ఏదైతే ఆ తప్పుడు సిఐడి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అది డిస్మిస్ చేయించి ఆవిడ మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఎత్తేయించాలి. అంతేగాని ఎక్కడో కూర్చుని ఒక ఓపెన్ లెటర్ రాసి ఈ లెటర్ ద్వారా నేను ప్రభుత్వానికి ఎక్కున్నటువంటి పోలీసు అధికారులకు హుకుం జారీ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా మీరు ఆ కేసులు వెనక్కి తీసుకోండి అనే ఆదేశాలు ఇవ్వడం సభ్యత కాదేమో. ఎందుకంటే ఒక విషయంలో ఇన్వెస్టిగేషన్ తర్వాత సుదీర్ఘకాలం అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వేసిన ఛార్జ్షీట్ని తప్పు పట్టడం అంటే నిజంగా మూర్ఖత్వం అవుతుంది, అవివేకంతో మాట్లాడడమే అవుతుంది. అలాంటిది ఏదన్నా ఉంటే ఇక్కడ కోర్టులో కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, అక్కడికి వెళ్ళి ఫైట్ చేయవచ్చు. సో కాబట్టి సిఐ ఛార్జ్షీట్ మీద కాదాంబరి జత్వానీ స్పందన ఏదైతే ఉందో అది అంత గౌరవించదగ్గ స్పందన కాదేమో. ఎందుకంటే విషయం కోర్టులో ఉంది, ఛార్జ్షీట్ కోర్టులో ఉంది. ఇంతవరకు కోర్టు ఇవిడికి ఎలాంటి నోటీసు పంపలేదు, పోలీసు ఇవిడి మీద ఏ యాక్షన్ మొదలు పెట్టలేదు. ముందుగానే లేఖ రాసి అవన్నీ అబద్ధాలు అని చెప్పిన ప్రయత్నం చేసే కన్నా ఆ నిజం ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళి నిరూపించుకోవచ్చు. థ్యాంక్ యూ.